1000 ఉన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు, 2000 ఉన్నోడు ఉంటాడు, 5000 ఉన్నోడు ఉంటాడు, 10,000 ఉన్నోడు కింగ్ అక్కడ. ఈ గ్రూపు ఎవడైతే ఉంటాడో ఆ లీడర్లు వాళ్ళు ఈ నాయకులతో బేరాలు ఆడతారు. ఎలాగా ప్రతి ఎలక్షన్ కి బేరం పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళని బస్సుల్లో తీసుకొచ్చి ఓటేపిచ్చి భోజనం పెట్టించి తీసుకెళ్లిపోతే వాడికి 200, వీడికి 100 ఒక ఓటుకి. బల్క్ గా వీడికి ఇలాగా ఒక 1500 మందిని పెట్టాడు అనుకోండి, 500 × 100. అదే కోట్లకు అధిపతి లాగా ఓట్లకు అధిపతి ఇట్లా సంపాదించుకునేవాడు. అది క్రమంగా వాళ్ళకి గొడవలేని ఈ ముఠాలకి. ఏది నన్ను తీసుకెళ్ళి నేను రాను. ఇప్పుడు ఈడేంటి తన బంధువులు ఒక 50 మందితో చేయించాడు. ఇప్పుడు ఆ ఓటర్ ఐడి మీద ఫోటో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఓటు వేయిస్తారు, వాళ్ళ చేతనే వేయిస్తారు. తేడాలు వచ్చి వేరే వాడితో ఈ ఓట్లు వేయించడం బిగిన్ చేశాక గొడవలు. అప్పుడు దొరికిపోరా ఎక్కడ ఇక్కడ మనం మేనేజ్ చేస్తాంగా దాంట్లో. ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, నా ఫేస్ చూస్తారు, ఫోటో చూస్తారు, ఈజీగా గుర్తు ఎక్కడ పెడతారండి? ఓటర్ ఐడి ఫోటోలు, ఆధార్ అంటే మన దగ్గర ఏదో ప్రూఫ్ అడుగుతారు కదా సార్, అడ్రస్ ప్రూఫ్. ఓటర్ ఐడి ఉంటే ఇంకో ప్రూఫ్. అదే ఓటర్ ఐడినే ప్రూఫ్ కదా. అదే ఓటర్ ఐడి పట్టుకుని దాదాపు ఆ ఫేస్ ఫీలింగ్స్ ఉన్నోడిని తెచ్చి పెడతారు. అదే ఇంచుమించుగా ఇదే చిన్నప్పుడు ఫోటో చెప్తారు, అంతే ఉంటది. అసలు అడగరు. నెంబర్ చదువుతారు, అయిపోద్ది. రూరల్ లో పట్టించుకోరు వీళ్ళు. రూరల్ లోనే ఇప్పుడు మీకు తిరుపతిలో గుర్తుందా? అప్పుడు అవునవును బస్సుల్లో తీసుకొచ్చి ఇదే